వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేశాయి. ప్రభాస్ జాతకం చూశాను, ఆయన జీవితంలో చూడాల్సిన సక్సెస్ అంతా చూసేశాడు, ఇక అతనికి డౌన్ఫాల్ మొదలవుతుంది, ఇకపై ప్రభాస్ సినిమాలు తీసే నిర్మాతలందరూ జాతకాలు చూపించుకోవాల్సిందే, ఇకపై ఏ సినిమా కూడా హిట్ కాదు, మళ్ళీ ఈశ్వర్ లాంటి చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ కెరీర్ని మొదలు పెడితే తప్ప హిట్లు రావడం అసాధ్యం అంటూ కామెంట్లు చేశాడు వేణుస్వామి. ఈ కామెంట్లకు తోడు ప్రభాస్ అనారోగ్యంతో బాధపడతాడని కూడా వేణుస్వామి వ్యాఖ్యలు చేయడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ తీవ్రంగా భయపడ్డారు. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆడకపోవడంతో ప్రభాస్ భయం మరింత ఎక్కువైంది. అయితే సలార్ సూపర్ హిట్ కొట్టడంతో వేణుస్వామి చెప్పిన జోస్యం తప్పని నిరూపితమైంది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఈ వ్యాఖ్యల గురించి స్పందించారు. ప్రభాస్ జాతకం అతని అమ్మకు తప్ప ఎవరికీ తెలియదు, ఆ మాటకు వస్తే నాకు కూడా తెలియదు, అలాంటిది వేణుస్వామి దగ్గరికి ఎలా వెళ్ళింది? అవన్నీ ఏవో పబ్లిసిటీ కోసం చేస్తున్న గాలి వార్తలు, పుకార్లే. కృష్ణరాజు గారిని ఎవరు విమర్శించేవాళ్ళు కాదు, ఆయన స్వభావం, వ్యక్తిత్వం అలాంటిది. అయితే ఎవడో ఒకడు ఉంటాడు కదా పడనివాడు, అభిమానులు వచ్చి ఈ విషయాలను రాజుగారితో చెప్పేవాళ్ళు, వాళ్ళను ఏదో ఒకటి చేయాలని అనేవాళ్ళు. కృష్ణరాజు గారు మాత్రం నవ్వి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని అనేవాళ్ళు. ప్రభాస్ కూడా అంతే, ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోడు. మా రెండు కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఎప్పుడూ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ప్రభాస్ తన చెల్లెళ్ళని ఎలా చూసుకుంటాడో చాలామందికి తెలుసు. ప్రభాస్కి తన పెదనాన్న అంటే ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలుసు. ఎవరి కోసమో ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్లు చేశారు కృష్ణరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.